హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోవింద్ రెడ్డి డ్రాగన్ ఫ్రూట్ ఫామ్. ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం రేడియో స్టేషన్ వారు డ్రాగన్ ఫ్రూట్ గురించి నన్ను ఇంటర్వ్యూ అయితే చేశారు. ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు అయితే తెలియజేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పనులు చేసుకుంటూ కూడా ఈ ఆడియో అయితే వినవచ్చు. నా తోట చూపించుకుంటూ ఆడియో అయితే ప్లే చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూ కొత్త రైతులకైతే చాలా ఉపయోగంగా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, కొన్ని విషయాలు అయితే మీకు తెలుస్తాయి. కిసాన్ వాణి ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా డ్రాగన్ ఫ్రూట్ సాగు, మార్కెటింగ్లో తన అనుభవాలు తెలియజేస్తారు రాప్తాడు మండలం జి కొత్తపల్లి అభ్యుదయ రైతు శ్రీ పి గోవిందరెడ్డి గారు. అనంతపురం జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ రకరకాల నేలలు అయితే ఉంటాయి. రైతులు వారికి అనుకూలమైన పంటలు, అంటే నేల స్వభావాన్ని బట్టి రైతులు అనుకూలమైన పంటలు అయితే సాగు చేస్తుంటారు. ఈ క్రమంలో రాప్తాడు మండలం జి కొత్తపల్లి గ్రామ రైతు పి గోవిందరెడ్డి గారు గత 4 సంవత్సరాల నుంచి డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ ఆదాయం అయితే పొందుతున్నారు. మరి డ్రాగన్ ఫ్రూట్ సాగు వివరాలు, మార్కెటింగ్, యాజమాన్య పద్ధతులు అన్నీ ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్కారం అండి గోవిందరెడ్డి గారు. నమస్కారం. గోవిందరెడ్డి గారు, మీరు గత 4 ఏళ్ళుగా ఈ డ్రాగన్ అయితే సాగు చేస్తున్నారు. అవును. రకరకాల మనకు ఇంకా ఉద్యాన పంటలు ఉన్నాయి, ఇంకా కూరగాయలు ఉన్నాయి. వీటిని మాత్రమే ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఏంటి? మేము గత సంవత్సరంగా చాలా సంవత్సరాలుగా వ్యవసాయం అయితే చేస్తున్నాము. చాలా సంవత్సరాల నుంచి కెమికల్స్ కొట్టి అసలు పెట్టుబడులు ఎక్కువయ్యి నష్టాలు వచ్చి పంట మండితే రేట్లు లేక, రేట్లు ఉంటే పంటలు రాక అసలు చాలా అవస్థలు అయితే పడ్డాము. ఇదివరకు ఏం పంటలు పెట్టేవాళ్ళు? ఇంతకుముందు అయితే దోస, బీర, టమోటా, కాకర, బీర మొత్తం అన్ని చాలా కాయగూరలు పండించాము. చెనక్కాయ వేసాము, అన్నీ వేసాము. ఇప్పుడు అయితే బత్తాయి కూడా ఉంది. అది 8 సంవత్సరాలుగా ఉన్నది. దాంట్లో కూడా అన్ని తెగుళ్ళు అయితే చాలా ఎక్కువైనాయి. కెమికల్ ఈ మధ్య కాలంలో ఈ తెగుళ్ళ తాకిడి ఎక్కువైంది. ఇంకా ముఖ్యంగా వేరుకుళ్ళు, నెమటోర్స్, చెట్లు ఉన్నట్టుండి చనిపోవడము. ఇప్పుడు అది కాక రేట్లు చాలా పడిపోతున్నాయి. ఈ పెట్టుబడులు తగ్గట్టుగా చెనక్కాయలు అయితే అసలు మనకు రేట్లే లేవు. దిగుబడులు కూడా చాలా తగ్గిపోయినాయి, పెట్టుబడులు ఎక్కువైపోయినాయి. ఈ అన్నీ ఇలా ఆలోచిస్తూ మనం ఏదైనా కానీ కెమికల్ లేని పంట మనకు తక్కువ ధర పోయినా పర్వాలే, కెమికల్స్ లేనిది, మందులు కొట్టని పంట ఏదైనా ఉందని సెర్చ్ చేస్తూ ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే మాకు 2021లో మేమైతే పెట్టాము. అప్పుడు మొదటిసారిగా ఎన్ని ఎకరాలు పెట్టారు? అసలు డ్రాగన్ ఫ్రూట్ ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? డ్రాగన్ ఫ్రూట్ మేము 4 సంవత్సరాల కింద 2 ఎకరాల్లో అయితే సాగు చేసాము. ఇప్పుడు కొత్తగా ట్రెల్లిస్ విధానంలో మళ్ళీ 2 ఎకరాలు సాగు చేస్తున్నాము. దీంట్లో ఎన్ని పద్ధతులు ఉన్నాయి? మీరు ట్రెల్లిస్ అని అదే పనిగా నొక్కి చెప్తున్నారు. మామూలుగా ఇంకా ఫోల్ పద్ధతి కూడా ఉంది. ఫోల్ పద్ధతి, ఫోల్ పద్ధతిలో ఎంత ఉంది? ట్రెల్లిస్ రెండు కలిపి చేస్తున్నారా లేకపోతే ఏది చేస్తున్నారు? పోల్ పద్ధతిలో 4 సంవత్సరాల కింద పోల్ పద్ధతి అంటే మేము టైరు ఫోలో, మామూలుగా కొద్దిగా ఎక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు రింగు కూడా వేస్తారు పైన టైర్ బదులు. మేము మధ్య మార్గంగా వెళ్ళారు. తక్కువ పెట్టుబడి పోవాలని మేము టైరు పైన 12 mm కడ్డీలు 2 వేసేసి పైన టైర్ వేస్తే చాలా మటుకు పెట్టుబడి అయితే చాలా మటుకు తగ్గిపోతుంది. అది అవునండి. రైతు ఇలాంటి పద్ధతులు అవలంబిస్తేనే ఆర్థికంగా కూడా ఆ ప్రెజర్ తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా కానీ రైతుకు ఎట్లా పెట్టుబడి అయితే తగ్గల్లో అటువంటి విధంగానే ఫాలో అయితే మంచిది. చాలా మటుకు పెట్టుబడి తగ్గాలనే చూస్తున్నాము.
ఇవి ఇప్పుడు మనము డ్రాగన్లోనే ప్రత్యేకంగా నేను డ్రాగనే ఎందుకు తీసుకున్నానంటే దాంట్లో ఇప్పుడు 4 సంవత్సరాలను ఒక్క స్ప్రేయింగ్ కూడా చేయలేదు. పిల్లప్పుడు ఒకటే లద్దె పురుగు అలా వస్తాయి. అంటే చిన్నప్పుడు మొక్కలు చిన్న దశలో లద్దె పురుగు అయితే వస్తుంది. అప్పుడప్పుడు ఇక ఏదైనా చిన్న స్ప్రేయింగ్ సాప్ పౌడర్ ఇట్లా అయితే చేసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం అయితే ఎన్ని ఎకరాల సాగులో ఉంది? ప్రస్తుతం మొత్తము పాతది ఇప్పుడు కొత్తది మొత్తం అంతా 4 ఎకరాల్లో మేము సాగు చేస్తున్నాం. ఫోల్ పద్ధతిలో 2 ఎకరాలు, ట్రెల్లిస్ పద్ధతిలో 2 ఎకరాలు ఉంది. మీరు మొట్టమొదటిగా ఈ ఫోల్ పద్ధతిని అయితే ఎంచుకోవడం జరిగింది. ఎకరాకి ఎన్ని మొక్కలు పట్టాయి, ఎంతెంత దూరంలో నాటారు, ఆ ఫోల్ల విషయానికి వస్తే ఎన్ని ఫోళ్ళు ఎంత దూరంలో నాటారు, ఈ వివరాలు. అవి అంటే మన అగ్రికల్చర్ వాళ్ళ ప్రకారం 10-8 నాటమని చెప్తారు. మేము మొక్కలు ఎక్కువ పట్టాలని 10-6 పెట్టాము. మొక్కల డిస్టెన్స్ తగ్గితే మనకి దిగుబడి ఆటోమేటిక్గా పెరుగుతుందని 10-6 అయితే పెట్టాము మేము. ఫోల్ టు ఫోల్ 6 అడుగులు, సాల్ టు సాలు 10 అడుగులు. మొత్తం ఎన్ని ఫోళ్ళు పట్టాయి, ఎన్ని మొక్కలు పట్టాయి? మొత్తం 700 ఫోన్లు అయితే ఎకరాకు మాకు పట్టాయి. 7×4=28 2800 మొక్కలు ఒక ఎకరాకు పడతాయి నేను చెప్పే పద్ధతి. అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రకారం అయితే 500 ఫోన్లు పెట్టుకోమంటారు 10-8 ప్రకారం. అవి అయితే 2000 మొక్కలు పడతాయి. మీ పద్ధతిలో అయితే వాళ్ళు చెప్పిన దానికంటే 800 మొక్కలు ఎక్కువ, 100 ఫోన్లు ఎక్కువ వస్తుంది. మరి అంటే ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు కొద్దిగా అంటే అన్ని గమనించి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అవును, మీరు ఈ పద్ధతి ఎంచుకున్నారు, ఎట్లా ఉంది? నాకైతే ఇప్పుడు ఇబ్బంది ఏమన్నా అనిపించిందా? నాకైతే అసలు ఇబ్బంది అనేది లేదు. 10-6 అయితే చాలా అంటే చాలా బెటర్గా ఉంది. ఇప్పుడు నేను ట్రెల్లిస్ విధానం అంటున్నా కదా, అరే ట్రెల్లిస్ కాక ఇట్లా పోల్ సిస్టమ్ కాక మధ్యలో ఎక్కువ దిగుబడి వచ్చడానికి ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మధ్య మార్గంగా ఉంది ఇది. ఇప్పుడు నేను రైతులకు కూడా పెట్టిస్తున్నాం కదా మొక్కలు, తోటలు పెట్టిస్తాను. అది కూడా ఎక్కువ పోల్ సిస్టంలో పోయే వాళ్ళకంతా 10-6 పెట్టుకోండి బాగుంటుంది అని చెప్తున్నా. ఎందుకంటే మన తోటలో ఆల్రెడీ అనుభవం చూసి మనకి ఏంటి సజెస్ట్ చేస్తున్నారు. అవును. ఇక గోవింద్ గారు, ఇప్పుడు ఎకరాకు దాదాపు 2800 మొక్కలు అయితే నాటడం జరిగింది. అవును. ఇక నాటిన తర్వాత పంట కోత రావడానికి ఎంతకాలం పడుతుంది? ఫస్ట్ శాంపుల్స్ అయితే మనకు 8 నెలలకి 7-8 నెలలకే ఫస్ట్ శాంపుల్స్ వస్తాయి. అది మనం నాటుకోవడం విధానంలో ఇప్పుడు నవంబర్-డిసెంబర్లో నాటుకున్నారంటే మంచి డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకోవడానికి మంచి టైం నవంబర్-డిసెంబర్ ఇంకా జనవరి. ఆ టైంలోనే పెట్టారా? అవును, నేనైతే జనవరిలో పెట్టాను. ఆ టైంలో పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి 7-8 నెలలకి ఖచ్చితంగా మొదటి ఆగస్టు ఆ టైంలో, జూలై ఆగస్టు ఆ టైంలో రావచ్చు. అవును, ఖచ్చితంగా వస్తుంది శాంపుల్స్. మనకి మెయిన్గా ఎక్కువ దిగుబడి రావాలంటే 1.5 సంవత్సరం నుంచి మెయిన్ దిగుబడి అయితే ఖచ్చితంగా వస్తుంది మనకి. మరి గోవింద్ గారు నాటిన తర్వాత ఇక మొక్కల యాజమాన్యం ఏ విధంగా మీరు చేపట్టడం జరిగింది? ఎందుకంటే మొక్కలు చిన్నగా ఉంటాయి, ఈ దశలో పురుగుల తాకిడి ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు దీన్ని అంటే ఎటువంటి యాజమాన్య పద్ధతులు అయితే చేపట్టడం జరిగింది? ఫస్ట్ రైతులు మంచి మొక్క సెలెక్షన్ చేసుకోవాలి. ఫస్ట్ అవి మొక్కలు కటింగ్ చేసినిచ్చి ఒక 10 రోజులు నీడకైతే బాగా ఆరబెట్టాలి. ఆ కొమ్మల బాగా ఆరబెట్టాలి 10 రోజులు నీడకి, వర్షంలో తడవకుండా ఫస్ట్ కొమ్మలు అయితే నీళ్ళలో ఆరబెట్టాలి. ఎందుకంటే మేము కట్ చేసిన కొమ్మలకి గాయాలైతే మానవడానికి కనీసం అంటే 10 రోజులు పడుతుంది. అవి బూంచినిచ్చి అవి మళ్ళీ ఫస్ట్ నర్సరీ అన్నా చేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్ ఈ టైంలో అయితే డైరెక్ట్ కూడా అంటే నవంబర్-డిసెంబర్ టైంలో అయితే డైరెక్ట్గానే నాటుకోవచ్చు. ఎండల్లో నాటితే నర్సరీ అయితే పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు మొక్కలు 10 రోజులు ఆరనిచ్చి బ్రైటాక్స్ COC కాపర్ ఆక్సిక్లోరైడ్ దాంట్లో లీటర్కి 2 గ్రాములు చొప్పున నీళ్ళలో కలుపుకొని ఆ మొక్క నీళ్ళలో అద్ది డైరెక్ట్ కానీ లేకుంటే నర్సరీలో కానీ మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ 90% అయితే నీరు ఆల్రెడీ ఉంటుంది. మనం వెంటనే భూమిలో కట్ చేసిన వెంటనే భూమిలో పెట్టామంటే ఖచ్చితంగా దాదాపుగా ఎంత బలిసిన మొక్క కానీ నేత మొక్క కానీ ఖచ్చితంగా కొల్లడానికే ట్రై చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నీరు ఉంటుంది, మనం వెంటనే కట్ చేసిన గాయాలు ఉంటాయి కాబట్టి మందులో అద్దుకుంటే కుళ్ళిపోవడానికి ఆస్కారం. మొక్కలు మందులో మనం అద్దె పెట్టామంటే అసలు ఏం కుళ్ళకుండా బాగుంటాయి, ఎంత వర్షాలకైనా కానీ మనకి తట్టుకుంటాయి.
మరి నాటేటప్పుడు అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు మీరు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు మొదటగా మీరు మొక్కలు? మనం కూడా వేరే రైతు దగ్గర నుంచే ఫస్ట్ అయితే తెచ్చాము. ఉమ్. మనం ఫస్ట్ తెచ్చాము. మరి తెచ్చుకున్న తర్వాత అంటే ఎంత లోతులో నాటాలి? లోతు వీసులు వచ్చి మొక్క 3 ఇంచులు, ఒక మొక్క వచ్చేసి 3 ఇంచులు అయితే సరిపోతుంది. 3 ఇంచుల కంటే ఏం అవసరం లేదు లోతుకి. మరి మీరు ఇందాక చెప్పిన మాటలను బట్టి నీళ్ళ తాకిడి ఎక్కువైనా కూడా మొక్క కుళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పారు. అవును. ఇప్పుడు నాటిన తర్వాత అంటే నీటి యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయండి. మొక్క ఫస్ట్ మెయిన్ వచ్చేసి వర్షాలు ఎక్కువైనా కానీ నీళ్లు నిలబడకుండా ప్లేస్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది నర్సరీ కానీ తోట కానీ. నీళ్లు ఎక్కువగా మీ తోటలో నిలవన్నాయంటే బెడ్ 1.5 అడుగు నుంచి అలా 2 అడుగుల వరకు మీ తోట ప్లేస్ బట్టి నీళ్ళు ఎక్కువ నిలబడితే బెడ్ ఎక్కువ వేసుకోవాలి. నీళ్లు తక్కువగా ఎప్పుడు నీళ్ళు అప్పుడు వెళ్ళిపోతున్నాయంటే బెడ్ పెద్దగా అవసరం లేదు, 1 అడుగైనా సరిపోతుంది. మనం నీటి యాజమాన్యానికి వస్తే ఎక్కువ నీళ్ళు పెట్టకూడదు. డ్రాగన్ మొక్కకు నీళ్ళు తక్కువైనా పర్వాలే కానీ అసలు ఎక్కువ అయితే తట్టుకోలేదు. అందుకే మనము 3 నుంచి 4 రోజులకి అది 1-2 గంటలు అయితే మనం పెట్టుకోవాలి. ఎక్కువ నాటిన తర్వాత పెట్టచ్చా నీళ్ళు? నాటిన తర్వాత డైరెక్ట్గా పెట్టుకుంటే 3 నుంచి 4 రోజులకి అది ఎక్కువలే. మొక్క దగ్గర వాటికే తడపడం వరకు సరిపోతుంది. మనకి ఎక్కువ సరిపోతాయి. ఎండాకాలం నీళ్ళు యాజమాన్యం వస్తే 10 రోజులకి 15 రోజులకు 1 గంట-2 గంటలు అయితే ఇస్తే సరిపోతుంది. 10-15 రోజులకి. అప్పుడు ఎండాకాలమే నీళ్ళు ఎందుకు తక్కువ వదలాలంటే మనం ఆల్రెడీ దీంట్లో నీరు ఉంటుంది. మనం ఆ ఎండకి ఈ నీళ్ళు ఎక్కువ ఉడికి ఎల్లో అయిపోయి చాలా మటుకు కుళ్ళిపోతాయి. సో ఆ టైంలో నీళ్ళు ఎక్కువ ఇస్తే ఇంకా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అవును, మొక్క దెబ్బతినే అవకాశం ఉంటుంది. అప్పుడు మొక్క డల్ కావాలి, ఖచ్చితంగా డల్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు కింద భూమి గడ్డి అయితే తీయకూడదు. ఎండాకాలం అయితే భూమి మీద గడ్డి అలాగే ఉండాలా. లేకుంటే ఏదైనా కానీ పైరు అలసంద కానీ ఏదైనా కానీ కెమికల్స్ తక్కువ ఉండే పైర్లు అయితే అప్పుడు మనం పెట్టుకున్నా సరిపోతుంది. లేకుంటే అంత చేయలేని వాళ్ళు కనీసం గడ్డని కానీ పెంచాలి. లేకుంటే వరి పట్టు కానీ శనగ పట్టు కానీ పైన అయితే మల్చింగ్ మాదిరి వేసుకుంటే సరిపోతుంది. బోధుల పైన. ఎందుకంటే ఎక్కువ వేడి వల్ల వేర్లు కూడా తాకిడి ఎక్కువ ఇబ్బంది అయితే పడతాయి. అందుకు మనము ఎండ నుంచి తట్టుకోవడానికి మనం మల్చింగ్ షెడ్ కానీ గడ్డి కానీ ఏదో ఒకటి కానీ వేసుకోవాలి. ఇప్పుడు మనకి నాటిన తర్వాత ఇంకా ఈ నీటి యాజమాన్యం గురించి అయితే బాగా వివరించారు. ఇక చీడపీడల విషయానికి వస్తే ఈ దశలో ఏమేమి వస్తాయి? ఈ దశలో అంటే సంవత్సరం వరకు మనం పోలు దాటి నుంచి మనకి పెద్ద సమస్యలు అయితే ఏమి రావు. చిన్న పిల్లప్పుడైతే దీనికి లద్దె పురుగు ఈ టైంలో ఎక్కువ. అదొకటేనా? లద్దె పురుగు ఈ టైంలో ఎక్కువ ఆశిస్తుంది. పచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ ఈ టైంలో ఎక్కువ ఆశిస్తుంది. ఎందుకంటే లద్దె పురుగుకి బాగా తింటుంది ఇది డ్రాగన్ మొక్క. అది లేతగా ఉంటాయి కాబట్టి ఈ టైంలో ఎక్కువ తినడానికి ఆస్కారం. మొక్క చిన్న వయసులో ఉంటుంది. చిన్న వయసులో మనకి టైర్ కానీ రింగు కానీ లేకుంటే ట్రెల్లిస్ పద్ధతిలో కానీ ఏమన్నా కానీ దాటి నుంచి మళ్ళా పురుగు అయితే ఏమీ రాదు. అవునులే, అంటే పైకి వెళ్ళిపోతే ఇంకా ఇబ్బంది ఉండదు, ఏమీ రాదు. అందుకే మనము లద్దె పురుగు వచ్చినప్పుడు మనం కోరాజెన్ కానీ బ్యారాజెడ్ కానీ ఇలాంటివి స్ప్రేయింగ్ చేసుకుంటే మనం సరిపోతుంది. ఆ పురుగుల్ని నియంత్రించవచ్చు. అవును, ఖచ్చితంగా అవి అయితే స్ప్రేయింగ్ అయితే చేయాలి. మరి ఇంకా ఈ లద్దె పురుగు కాకుండా ఇంకా ఆకుపచ్చ పురుగు కాకుండా ఎలాంటి చెడుపీడలు ఆశిస్తాయి? అంటే ఇట్లా మచ్చ తెగుళ్ళు కానీ ఇట్లా ఏమన్నా వస్తాయా? అవును, కొద్ది మంది రైతులు బాగా పెరగాలని కెమికల్స్ అయితే విపరీతంగా వాడేస్తున్నారు. బాగా డ్రిప్ మందులు, స్ప్రేయింగ్ మందులు. దీనికి ఎంత ఆర్గానిక్గా పోయినారంటే మనం అంత మొక్క ఇమ్యూనిటీ పవర్ బాగా రోగాలను తట్టుకునే శక్తి వచ్చి ఎటువంటి రోగాలు దరిచేరకూడదు. మీరు ఎక్కువ సహజంగా వదిలేస్తే చాలా, అంతే. అవును, మనం ఎక్కువ కెమికల్స్ వాడైతే మొక్క ఇమ్యూనిటీ పవర్ ఖచ్చితంగా తగ్గిపోతుంది. వాతావరణంలో ఎటువంటి మార్పులు జరిగినా ఇది మచ్చ తెగులు కానీ కుళ్ళిపోవడం కానీ ఇటువంటివి అయితే చాలా ఇబ్బందులు అయితే పడతారు. ఎక్కువగా మనం చెక్క, పశువుల ఎరువు, గొర్రెల ఎరువు, కోడ ఎరువు, ఏప చెక్క, ఆందం చెక్క ఇలాంటివి ఎక్కువ. ఇంకా ఓపికంటే జీవామృతము, వేస్ట్ డికంపోజర్ ఇలా వాడుకుంటే ఇంకా చాలా బెటర్. ఒకసారి ఇస్తే బాగుంటుంది. ఇలా ఇవి ఎరువులు
మామూలుగా అయితే సంవత్సరానికి 2 సార్లు అయితే ఖచ్చితంగా వేయాలి. ఇప్పుడు పంట ఏ టైంలో ఇప్పుడైతే మనం ఇప్పుడైతే కాయలన్నీ అయిపోయింటాయి. ఈ టైంలో వేయాలి. అంటే ఇప్పుడు బాగా మొక్క గ్రోతింగ్ టైం, ఇప్పుడంతా గ్రోతింగ్ బాగా కొమ్మలు ఎక్కువైతే కటింగ్ చేసుకొని, లేకుంటే కొమ్మలు తక్కువగా అంటే అలాగే వదిలేంటి. ఈ టైంలో అంటే వేసుకుంటే మొక్క బాగా గ్రోతింగ్ వచ్చి నెక్స్ట్ ఇయర్కి కాపు రావడానికి బాగుంటుంది. మళ్ళీ వచ్చేసి మే ఫస్ట్లో కానీ జూన్ ఫస్ట్లో కానీ మనం కొమ్మలు కాయలు కాసే టైం కాబట్టి అప్పుడు కూడా ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. దాదాపు మనకు 8 నెలల తర్వాత తొలి పంట తక్కువగా వస్తుందని చెప్పారు. అవును, పూర్తి స్థాయి పంట 1.5 సంవత్సరానికి అయితే వస్తుంది. మరి ఈ మధ్యలో ఇంకా ఎటువంటి యాజమాన్య పద్ధతులు మీరు చేపట్టడం జరిగింది? దాదాపు 1.5 సంవత్సరం వెయిట్ చేయమని చెప్పారు. అవును, ఈ మధ్యలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు? అవును, అంటే మొక్కలు ఏపుగా పెరగడానికి అయితేనేమి, ఇంకా ఇప్పుడు మీరు ఈ పైన టైర్ పెట్టామని చెప్పారు, దాన్ని కట్టుకోవడాలు ఇలాంటివన్నీ జరుగుతాయా? అవును, ఖచ్చితంగా మనము కింద నుంచి మనం పెట్టిన కొమ్మ నుంచి ఒకే ఎగురు పై వరకు ఒకే ఎగురే పోవాలి, ఒకటే కొమ్మ పోవాలి. ఆ టైర్ నుంచి మనము ఎన్ని కొమ్మలైనా బ్రాంచెస్ మనం ఉంచుకోవచ్చు, ఎన్నైనా ఉంచుకోవచ్చు. కింద మట్టుకు నుంచి తాళ్ళతో కానీ గోనె సంచులు టైన్ పూరితో కానీ ఆసరా మనకైతే ఖచ్చితంగా వేసుకోవాలి. లేకుంటే అది కొమ్మ సహజంగా పెరగదు, మనం సపోర్ట్ ఇస్తేనే పెరుగుతుంది. ఇక గోవింద్ గారు, ఇప్పుడు మనకి 1.5 సంవత్సరం తర్వాత కోతలు అయితే స్టార్ట్ అవుతాయి. అవును, 1 ఎకరాకు మనకు ఎంత దిగుబడి అయితే మనం తీసుకోవచ్చు? బాగా గ్రోతింగ్ పెట్టుకున్నా అంటే 5 నుంచి 6 టన్నులు 2వ సంవత్సరంలో మనం ఆశించవచ్చు. 2వ సంవత్సరం పెరిగే కొద్దీ మనకి పెరుగుతాయి. ఇప్పుడు మా తోట ఇప్పుడు 4వ సంవత్సరం, ఈ సంవత్సరం మాకు ఎకరాకే 11 టన్నుల వరకు వచ్చింది. ఎకరాకు సరే యావరేజ్గా 10 టన్నులు వేసుకున్నా కూడా మంచి దిగుబడి. అవును. మరి 1 ఎకరా నాటుకోవడానికి మొత్తం మొక్కలకైతేనేమి ఫోన్లకైతేనేమి ఈ మెయింటెనెన్స్కి ఎంత మనకు పెట్టుబడి వస్తుంది? ఈ తంతులు లాగడానికి అయితేనేమి, అవును, ఈ మీరు ఇందాక చెప్పారు కడ్డీలు కూడా పైన పెట్టామని 12 mm, అవును, ఎంత అవుతుంది పెట్టుబడి ఎకరాకి? నేను చెప్పిన పద్ధతిలో ట్రెల్లిస్ విధానం అయితే 8 నుంచి 9 లక్షలు వాళ్ళ ఏరియా బట్టి 1 లక్ష అటు ఇటు ఖచ్చితంగా అవుతుంది. మీరు ఫస్ట్ ఫోల్ పద్ధతి చెప్పారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం. పోల్ సిస్టమ్కి అయితే 4 నుంచి 5 లక్షలు అది మినిమం ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఎరువులు, డ్రిప్పు, బోదెలు వేయడం, బోంచడానికి కూలీలు అన్నీ మొత్తం అంతా 4 నుంచి 5 లక్షల వరకు ఖచ్చితంగా. మరి దాదాపు 1.5 సంవత్సరం వరకు మనం వెయిట్ చేయాలా పంట తీసుకోవడానికి? అవును. ఈ మధ్యలో దీంట్లో ఏమన్నా అంతర పంటలు వేసుకోవచ్చా? అంతర పంటలు వేసుకోకుంటేనే ఎందుకంటే మనం దీన్ని కెమికల్ లేకుండా ఆర్గానిక్గానే పండిస్తున్నాము. మనం ఏదన్నా అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి వేరే పంట వేస్తే దానికి నీళ్లు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది, అది కూడా దెబ్బ అవుతుంది. అవును, ఖచ్చితంగా నీళ్ళు ఎక్కువ వేయాలి. మనం దానికి వేరే పంటలు పెడితే దానికైతే కెమికల్స్ అయితే స్ప్రేయింగ్ అయితే చేయాలి. అవి ఇవి దాని చీడలని దీనికి రావడం, పురుగు రావడం అయితే చాలా ఇబ్బంది అయితే పెడుతుంది. గ్రోతింగ్గా బాగా పెరగాలంటే ఖచ్చితంగా మనమైతే ఏరే పంట పెట్టుకోకుండా 1.5 సంవత్సరంకే వస్తుంది కదా. ఇప్పుడు బత్తాయి తోట ఉంది, 5 సంవత్సరాలు వెయిట్ చేయాలా, ఇది 1.5 సంవత్సరంకే వస్తుంది. కాబట్టి మొదటి పంట మీకు ఎంత దిగుబడి వచ్చింది? అంటే 8 నెలలకి అయితే శాంపుల్స్ మనకి 400 కేజీలు ఎకరాకు వచ్చాయి. సరే, 1.5 సంవత్సరం తీసుకున్నాం. 1.5 సంవత్సరానికి మనకి 6 టన్నులు వచ్చింది. 6 టన్నులు ఎంత పోయింది రేటు? అప్పుడు 120 రూపాయలు యావరేజ్, ఎక్కువ తక్కువ లేకుండా 120. అంటే పెట్టుబడి పోయి మిగిలింది అయితే? అవును, 7 లక్షలు అనుకున్నాము, పెట్టుబడి 4.5 లక్షలు 5 లక్షలు వేసుకున్నా కూడా అదంతా పోయి 2 లక్షలు అయితే మిగిలింది. ఫస్ట్ సంవత్సరమే మనకు మిగిలింది. తర్వాత ఇప్పుడు ఇంకా 1.5 సంవత్సరం అయింది, మళ్ళీ 2వ కోతకి ఎంత దిగుబడి వచ్చింది? ఇప్పుడు పెరిగే కొద్దీ దిగుబడి కూడా పెరుగుతుందని చెప్పారు. అవునవును. 3వ సంవత్సరం 8 టన్నులు వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేది మాకు 11 టన్నులు అయితే వచ్చింది ఈ సంవత్సరం. మరి ఇప్పుడు రేటు అయితే ఎంతకి దొరికింది మీకు? ఇప్పుడు 80 పోయింది. ఇప్పుడు జూన్ జూలై టైంలో మనకి 80 రూపాయలు కూడా పోయింది. మనకి ఆ లెక్కన కూడా మనకి 8 లక్షలు వచ్చినట్టే, తక్కువ వేసుకునే కూడా 70 వేసుకునే కూడా 80 రూపాయలు పోయింది. మనకు 150 రూపాయలు కూడా కేజీ పోయింది ఈ సంవత్సరమే. మనం యావరేజ్గా 10 వేసుకున్నా అంటే ఒక దాదాపు 10 లక్షల దాకా ఆదాయం అయితే వచ్చింది. అవును, ఈ సంవత్సరం అయితే ఎకరాకు అయితే మనకు అంత వచ్చింది.
రైతులకి ఇంకొక మాట చాలా ముఖ్యమైన విషయం, మనకు పగలు ఎండలు ఎక్కువ కాసినప్పుడు మటుకు నీళ్ళు అస్సలు పగలు మటుకు వదలొద్దండి. ఎందుకంటే భూమి చాలా హీట్ అయిపోయి ఉంటుంది. మనం ఆ టైంలో నీళ్ళు ఇడిచినామంటే వేర్లు భూమిలోకి తేమ ఎక్కువ పోయినప్పుడు ఉన్నట్టుండి వేడంతా బయటకు వస్తే మొక్కలు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడతాయి. ఎక్కువ ప్రొద్దున్నే కానీ సాయంత్రం కానీ అవును, చల్లని సమయంలో ఇస్తే చాలా మొక్క వరకు కూడా ఇబ్బంది పడదు. అవును, చాలా అయితే ఇబ్బంది పడకుండా మనం ప్రొద్దున్నే కానీ సాయంత్రం కానీ వీలుంటే నైట్ కానీ ఇడుచుకుంటే చాలా గోవింద్ గారు, బాగుంటుంది. అంటే మీరు ఈ ఫోల్ పద్ధతి గురించి చాలా వివరంగా తెలియజేశారు. మాటల మధ్యలో ట్రెల్లిస్ పద్ధతి అని చెప్పారు. అవును. దీనికి దానికి తేడా ఏంటి? అది కూడా మీరు ఒక 2 ఎకరాలు నాటడం జరిగింది ఆ పద్ధతిలో అని చెప్పారు. అసలు ట్రెల్లిస్ పద్ధతికి దీనికి ఏంటి తేడా? అసలు ఎందుకు వెళ్ళారు? ట్రెల్లిస్ పద్ధతి అనేది ఇప్పుడైతే చాలామంది పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే వాళ్ళకి కూడా అదే సజెషన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఒకే ఫోల్కి ఒకటే దగ్గర 4 మొక్కలు నాటే మొక్కలు పోటీతత్వం అయితే చాలా ఉంటుంది. ఫోల్ పద్ధతిలో ఫోల్ పద్ధతిలో మొక్కలు ఎన్ని 4 నాటుతారా? ఫోల్ పద్ధతిలో ఒక్కో ఫోల్కి 4 మొక్కలు నాటుతాము. పోటీతత్వం ఎక్కువై కొంత దిగుబడి కానీ ఏదైనా కానీ తగ్గుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ట్రెల్లిస్ పద్ధతిలో వరుస కూడా టమోటా వరుస కూడా ఎలా నాటుతామో మనం ఈ మొక్కలు కూడా డ్రాగన్ మొక్కలు కూడా 4,000 నుంచి 5,000 మధ్యలో ఎకరాకు అయితే మొక్కలు నాటుతున్నారు. అన్ని మొక్కలు పెట్టినా కానీ పోటీతత్వం ఉండదు. ఎందుకంటే మనం గ్యాప్ ఉంటుంది, గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో పోటీతత్వం లేకుండా గాలి వెలుతురు అన్నిటికీ సమానంగా అందుతాయి కాబట్టి ఇక్కడ ఈ దిగుబడి ట్రెల్లిస్ ఇంకా ఎక్కువ పద్ధతిలో వస్తుంది. ఎన్ని ఫోన్లు పడుతున్నాయి? ఇక్కడ సాలుకి మొక్కకి యావరేజ్గా ఉండే డిస్టెన్స్ ఇవి రకరకాలుగా పెడుతున్నారు. కొంతమంది తక్కువ భూములు ఉన్నారు, 10, 8 పెట్టుకుంటున్నారు. సాలు 10, ఫోల్ టు ఫోల్ 8 పెట్టుకుంటున్నారు, బాగా దృఢంగా బాగా ఉండాలని. కొంతమంది ట్రాక్టర్ సేద్యాలకి బాగుండాలని సాల్ టు సాలు 12 అడుగులు, ఫోల్ టు ఫోల్ 8 కానీ 9 కానీ పెట్టుకుంటున్నారు. అవును, ట్రాక్టర్ సేద్యానికి అయితే ఎక్కువ వస్తుంది. అవును, ఇప్పుడు మళ్ళా మరి లేబర్ మీరు ఏ పద్ధతిలో పెట్టారు? మాకు ఇంకా భూమి అయితే చాలా లేదు. మేము 10 పెట్టాము. 10 అంటే ఫోల్ టు ఫోల్ 10, సాల్ టు సాల్ కూడా 10. అలా కూడా బాగుంది, ఏం ఇబ్బంది అయితే ఏమీ లేదు. దీనికి ఇప్పుడు ఎకరాకి ఎన్ని మొక్కలు పడతాయి ఈ ట్రెల్లిస్ పద్ధతిలో? ట్రెల్లిస్ పద్ధతిలో మొక్కలు తక్కువ భూమిలోనే ఎక్కువ పంట రావాలనే ఉద్దేశంతోనే ఈ ట్రెల్లిస్ పద్ధతి అయితే ఇప్పుడు పెడుతున్నారు. అంటే హై డెన్సిటీ అనొచ్చు. అవును, ఈ పద్ధతి ద్వారా పద్ధతిలో 2,800 మొక్కలు నాటారని చెప్పారు మీరు. అవును. ఇప్పుడు ఈ ట్రెల్లిస్ పద్ధతిలో 4,000 కొంతమంది 4,000 నుంచి 5,000 మొక్కల మధ్యలో పెట్టుకుంటున్నారు. ఇవి ఎక్కువ తక్కువ భూమిలోనే ఎక్కువ. ఇవి బాగా ఈ ఫోల్ సిస్టమ్ ప్రకారం చూస్తే ఇవి 10 నుంచి 15 టన్నుల వరకు బాగా దిగుబడి వచ్చి సైజు బాగా వస్తుంది. అవునండి, ఎందుకంటే కొద్దిగా మొక్కకి గ్యాప్ ఉంటుంది, గాలి వెలుతురు వస్తుంది, పోటీతత్వం లేకుండా ఉంటే సైజు బాగుంటాయి, కాపు ఎక్కువ వస్తుంది, అన్ని విధాలా బాగుంటుంది ఇది. మరి గోవింద్ రెడ్డి గారు, ఈ ట్రెల్లిస్ పద్ధతి అలాగే ఫోల్ పద్ధతి గురించి చాలా వివరంగా తెలియజేశారు. ఎవరైనా అంటే ఈ మధ్య కాలంలో ఈ కొత్త పంటలు సాగు చేయడానికి రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఒక డ్రాగన్ ఫ్రూట్ రైతుగా తోటి రైతులకు అంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అసలు పెట్టుకోవచ్చా లేదా? అవును, ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది పడుతుండేది మనం కెమికల్స్ వల్ల, రసాయన ఎరువుల వల్ల దానితోనే ఇబ్బంది పడుతున్నాం. ఇవి ఇద్దరు భార్య భర్త ఉంటే 1 ఎకరా పొలం అసలు ఎవరూ లేకున్నా కానీ మనం 1 ఎకరా అసలు ఎటువంటి కూలీలు లేకుండా కూడా మనం పని చేసుకోవచ్చు. కలుపు విషయంలో కానీ, కాయలు తెంపడంలో కానీ ఎటువంటి కూలీలు లేకుండా కూడా భార్యాభర్త 2 ఆవులు ఉన్నాయంటే అసలు పెట్టుబడి అనేది కూడా మనం చాలా వరకు చాలా తగ్గిపోతుంది. ఇది ఫస్ట్ సంవత్సరము ఫోర్ సిస్టంలో 4 నుంచి 5 లక్షలు ఖర్చు వస్తుందన్నాము. మళ్ళీ 2వ సంవత్సరంలో మనకు 60-70 వేల కంటే ఎక్కువ పెట్టుబడి రావాలి. ఎరువులు ఏదన్నా మెయింటెనెన్స్. అడగడం మర్చిపోయాను, ఇక ఇప్పుడు మొక్కలు పెద్దవి అయ్యాయి, ఇప్పుడు 2 ఏళ్ళ వయసు, ఇటువంటి చీడపీడలు ఏం రావా ఇంకా? ఇప్పుడైతే ఎటువంటి ఏది కెమికల్స్ సమయంలో కానీ కెమికల్స్ ఎవరైతే వాడకుండా ఆర్గానిక్గా ఎక్కువ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఎటువంటి చీడపిల్లలు కానీ మచ్చలు కానీ ఎటువంటివి రాలేదు. మనం అలా పండిస్తున్నాం కాబట్టి ఇప్పుడు 4 సంవత్సరాలు అయినా కానీ మనం చిన్నప్పుడు ఫస్ట్ ఫోల్ ఎక్కే వరకు తప్ప మిగతా టైంలో మేము అసలు కెమికల్స్ స్ప్రేయింగ్ అనేది చేయలేదు. చివరిగా మార్కెటింగ్ విషయానికి వస్తే ఎలా చేసుకుంటున్నారు? ఎందుకంటే ఇది అందరూ అంటే తినడానికి సందేహిస్తారు.
అవును. ఎట్లా ఉంది మీకు మార్కెట్? అంటే మనం ఫస్ట్లో కాయలు తక్కువ ఉన్నాయి కానీ సేల్స్ తక్కువ ఉండ. ఎందుకంటే ఎవరు ఏం కాయలు అంత పెద్ద పెద్దలు మాల్స్లోనే ఉండే ఫ్రూట్ ఇది అని అంటున్నారు. ఇప్పుడు ధర కొద్దిగా తగ్గింది కాబట్టి మనం వినియోగదారు కూడా కొనేందుకు వినియోగదారులు- అవకాశం ఉంటుంది. అవును, చాలా వరకు పెరిగినారు. ఇవి రైతుకు 50 రూపాయల పైన కానీ గిడుతుందని నేను చెప్తున్నా. ఎందుకంటే అవునులే, ఇప్పుడు పెట్టుబడి కూడా లక్షలోపే వస్తుంది. అవును అంటే ఇప్పుడు లక్షలోపు మూడో సంవత్సరం నుంచి రెండో సంవత్సరం నుంచి పెట్టుబడి తగ్గుతుంది. అవును మనకి ఇప్పుడు 50 రూపాయలు వేసుకున్నా 10 టన్నులు కాసినా కూడా 5 లక్షలు వస్తుంది. అవును సో మనకి ఇంకా 4 లక్షలు మిగిలే అవకాశం అవును ఉంది. ఏ పంటలో కూడా రాలేదు. అందరూ కూడా చాలామంది అంతా ఇప్పుడు డ్రాగన్ కానీ ఏదైనా కానీ కెమికల్స్ లేని పంటల మీదే రైతులు అయితే మొగ్గు చూపుతున్నారు. అందులో ఒక పంట ఇది డ్రాగన్ ఫ్రూట్. మనకి గోవింద్ రెడ్డి గారు, ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు, యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ గురించి చాలా సవివరంగా తెలియజేశారు. నమస్కారం అండి. నమస్కారం. మీరింతవరకు రాప్తాడు మండలం జి కొత్తపల్లి అభ్యుదయ రైతు శ్రీ పి గోవిందరెడ్డి గారి డ్రాగన్ ఫ్రూట్ సాగు, మార్కెటింగ్లో అనుభవాలు పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.